రైతు సోదరులకి కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అందించింది. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో ముందస్తుగా పత్తి నాటే ప్రాంతాల్లో పత్తి దిగుబడి మొదలైంది. ఇప్పటికే మొదలైంది. సహజంగా దసరాకే పత్తి తీతలు ప్రారంభమవుతాయి. కొన్ని ప్రాంతాల్లో వేసవి పత్తి సాగు చేస్తారు. నీటిపారుదల సదుపాయం ఉన్న ప్రాంతాల్లో కానీ ముందస్తుగా కొంచెం వర్షాలు పడ్డా మే నెలలోనే ప్రారంభిస్తారు. పెద్ద ఎత్తున కర్ణాటకలో పత్తి దిగుబడి రైతుల చేతుల్లోకి వచ్చింది. క్వింటా పత్తి 8,060 రూపాయలు కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర పెంచింది. అయితే ఇటీవల కాలంలో గడిచిన 10 సంవత్సరాలుగా గులాబీ పురుగు రైతుల్ని పీల్చి పిప్పి చేస్తూ ఉంది. 2001, 2002 వరకు తెల్లదోమ రైతుల్ని ఎలాగ వేధించిందో, వేరుశనగ పురుగు ఎలాగైతే వేధించిందో, ఆ తర్వాత బీటీ వచ్చిన తర్వాత కొంచెం రైతులు గాలి పీల్చుకున్నారు. ఆ బీటీతో ఒక 15 సంవత్సరాలు 10-15 సంవత్సరాలు కొంతవరకు మంచి దిగుబడి సాధించారు. ఇంకా తర్వాత ఈ గులాబీ పురుగు వచ్చింది. ఎన్ని పురుగు మందులు కొట్టినా అది సాగదు. కాయలా ఉంటుంది, కాయగానే ఉంటుంది, దాంట్లో నుంచి పత్తి రాదు. ఒక చెట్టుకి 40 కాయలు, 50 కాయలు, 100 కాయలు ఉంటాయి. 10 కాయల్లో నుంచి కూడా పత్తి రాదు. వచ్చినా క్వాలిటీ ఉండదు. ఆ విధంగా ఇక పత్తి సాగుకి, కాటన్ సాగు చేయడానికి రైతులు ముందుకు రావడం లేదు. ఒకప్పుడు కౌలుకు తీసుకొని రైతులు కూడా పొలాలు కౌలు తీసుకొని కాటన్ సాగు చేసేవాళ్ళు. కాటన్ సాగు చేయడానికి ఉచితంగా ఎవడన్నా పొలం ఇచ్చినా కూడా పత్తి వేయడానికి ఎవడు ముందుకు రావడం లేదు. సాగు ఖర్చులు ఎకరానికి 40,000, ఆ పత్తి తీస్తే కేజీకి 15 రూపాయలు, అంటే క్వింటాకి 1,500 అక్కడే పోతా ఉన్నాయి. సాగు ఖర్చులు ఒక 40,000, ఎకరానికి 4-5 క్వింటాల పత్తి కూడా రావడంలా. ఒకప్పుడు ఎకరానికి 20 క్వింటాల పత్తి పండించిన రైతులు ఉన్నారు. అంతకంటే కొంచెం ఎక్కువ పండించిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. నీటిపారుదల సౌకర్యం ఉంటే 15-18 క్వింటాలు, 20 క్వింటాలు కూడా పండించేవాళ్ళు. మే నెలలో కూడా పత్తి దిగుబడి తీసేవాళ్ళు. అలాంటిది పత్తి పంట ఇక కనుమరుగైపోయే పరిస్థితుల్లో నూలు మిల్లులన్నీ మూతపడతా ఉన్నాయి. విదేశాల నుంచి పత్తి తెచ్చుకొని నూలు మిల్లుల్లో ఆడించుకుంటా ఉన్నారు. ఆ గులాబీ పురుగుకి మనంతవరకు పరిష్కారం లేదు. మరి ఆ దరిద్రం మన దేశంలోనే ఎందుకు, చైనాలో, అమెరికాలో లేదా? వారు పత్తి పండించే ప్రాంతాల్లో ఈ పురుగు రావడం లేదా అనేది పరిశోధనలు కూడా చేయాల్సిన అవసరం ఉంది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం CCI ద్వారా 8,060 రూపాయలకి పత్తి కొనుగోలు చేయడానికి ముందుకొచ్చింది. అసలు ఈ ధర ప్రపంచంలో ఎక్కడా లేని ధర అని చెప్పేసి ఊదర కొడతా ఉన్నారు. క్వింటాకి 10,000 ఇచ్చి కొనుగోలు చేసిన రైతు సోదరులు పత్తి సాగుని పెంచే అవకాశం లేదు. ఇంకా ఏదో పొద్దుపోక రైతులు ఏం చేయాలో అర్థం కాక పత్తి వేయడమే కానీ 10 ఎకరాలు పత్తి సాగు చేస్తే కనీసం 10,000 మిగులుతాయన్న నమ్మకం కూడా లేదు. కేంద్ర ప్రభుత్వం క్వింటాకి 8,060 రూపాయలు ఇచ్చింది. రైతు ప్రభుత్వం, రైతు బాంధవ ప్రభుత్వం, రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అని రకరకాల వార్తలు రాస్తా ఉన్నారు. నిజం లేదు. పత్తి సాగులో ఎకరాకి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత దిగుబడి వస్తుంది, ₹1 అయినా రైతుకు మిగులుతుందా అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి. పత్తి సాగు కొన్ని రోజులు ఆపేస్తే మంచిది. దీని మీద కూడా మీ అభిప్రాయాలు ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి.